ఇటీవల అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జీవితం ఆధారంగా ది అప్రెంటిస్ తెరకెక్కింది. ఈ సినిమాను ఇటీవల కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శించారు. దీంతో ట్రంప్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలు చాలానే బయటపడ్డాయి. అయితే సినిమాలో ట్రంప్ తన మొదటి భార్యపై ప్రవర్తించిన తీరు విమర్శలకు దారితీస్తోంది. తన మొదటి భార్య ఇవానాపై అత్యాచారం చేసినట్లు సినిమాలో చూపించారు. ఈ సీన్పై ట్రంప్ వర్గాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. అప్రెంటిస్లోని చాలా సన్నివేశాలు కల్పితాలని, వాటిని కోర్టులో సవాల్ చేస్తామని ట్రంప్ వర్గాలు వెల్లడించాయి. పంతొమ్మిది 1970-80ల్లో అమెరికా స్థిరాస్తి వ్యాపారంలో డొనాల్డ్ ట్రంప్ ఎలా ఎదిగారో అప్రెంటిస్లో చూపించారు. ట్రంప్ తన దివంగత మాజీ భార్య ఇవానాపై అత్యాచారం చేయడం, ట్రంప్ టవర్స్ కోసం అండర్ వరల్డ్ వ్యక్తులతో ఒప్పందాలు చేసుకోవడం సహా మరిన్నింటిని కూడా ఈ చిత్రంలో చూపించారని ప్రీమియర్ చూసిన వాళ్లు వెల్లడించారు. అయితే అప్రెంటిస్ పై ట్రంప్ వర్గం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. కొన్ని సన్నివేశాలు కల్పితమని, మాజీ అధ్యక్షుడి ప్రతిష్టను దిగజార్చేలా ఉన్నాయని ట్రంప్ ప్రచార బృందం ఆరోపించింది. దీన్ని ఒక చెత్త చిత్రంగా కొట్టిపారేసిన ప్రచార బృందం హాలీవుడ్లోని ప్రముఖులు పన్నిన కుట్రగా అభివర్ణించింది. అయితే ట్రంప్ మద్దతుదారుల ఆరోపణలపై డాక్టర్ అలీ అబ్బాసీ స్పందించారు. సినిమా చూడకుండా కోర్టులో సవాల్ చేయడం సరికాదని, ఈ చిత్రాన్ని చూసి ట్రంప్ ఖచ్చితంగా ఆశ్చర్యపోతారని అన్నారు. వాస్తవానికి నిజ జీవితంలో విడాకుల ప్రక్రియ కోర్టులో ఉన్న సమయంలో తనపై డొనాల్డ్ ట్రంప్ అత్యాచారానికి పాల్పడ్డట్లు ఇవానా ఆరోపించారు. ఆ తర్వాత వాటిని వెనక్కి తీసుకున్నారు. 2022లో ఆమె మరణించారు. నవంబర్లో జరగబోయే అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ రిపబ్లికన్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు. ఈ సమయంలో అప్రెంటిస్ తెరపైకి రావడం చర్చనీయాంశంగా మారింది.